ప్లీజ్ స్మైల్ ప్లీజ్. ఇంకెన్ని తీస్తావు? అయిపోయింది సార్. అబ్బా ఎంత బాగా నవ్వారో మహాన్ భావులు. ఏంటి వెటకారంగా ఉందా? డిలీట్ చేసేస్తా. అయ్యో వద్దు సార్, ఉండనివ్వండి సార్. సార్ ఈ టైంలోనే కదా మగాళ్ళు నవ్వేది, పెళ్ళయ్యాక ఎలాగో మిగిలేది ఏడిపే కదా. సార్ ఉండనివ్వండి సార్. సార్ ప్లీజ్ సార్, డిలీట్ చేయకండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. అయ్యో ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, డిలీట్ చేయకండి సార్. స్వీట్ మెమరీస్ కదా, ఒక్కసారి ఇచ్చేయండి సార్. ఇచ్చేయండి ప్లీజ్ సార్. ప్లీజ్ ఫోన్ ఇచ్చేయండి సార్. సార్ అదిగో పిలుస్తున్నారు, వెళ్ళు. సార్ ప్లీజ్ సార్, ఫోన్ ఇచ్చేయండి సార్. సార్ ఫోన్ ఇచ్చేయండి సార్. పిలుస్తున్నారు, వెళ్ళు. వెళ్ళు. అబ్బా వీళ్ళు ఇప్పుడే పిలవాలా? వస్తున్నాను సార్. ప్లీజ్ సార్, ఫోటోస్ మాత్రం delete చేయండి. వెళ్ళు, పిలుస్తున్నారు కదా. వస్తుంది. వెళ్ళు 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 వెళ్ళు. అనవసరంగా దీన్ని నా దగ్గర ఉండమన్నాను. చంపుకు తినేస్తుంది. అది ఇంట్లో ఉంటే నిశ్చితార్థం జరుగుతుందో ఆగుతుందో అని టెన్షన్గా ఉంది కాంతమ్మ. నువ్వు కంగారు పడుకో, దాన్ని నేను సాగనంపుతాను కదా. పిలిచావా నాన్నమ్మా? గట్టిగా అరిచానే, అప్పుడు గాని నువ్వు రాలేదు. పూలు తెప్పించాను, దగ్గరుండి డెకరేషన్ చేయించు. అలాగే నాన్నమ్మా. నువ్వు చేయాల్సిన పనులు కూడా మీ నానమ్మ చేస్తుంది. అక్కడ ఇక్కడ ముచ్చట్లు పెట్టుకోకుండా ఉండు. నానమ్మా ఏంటమ్మా? నిశ్చితార్థానికి నీ హడావిడి ఎక్కువైపోయింది నాన్నమ్మా. నా సంగతి అస్సలు పట్టించుకోవట్లేదు. బా అన్నీ జరుగుతాయే, దేనికైనా టైం రావాలి. నిజమే బామ్మగారు, అన్నింటికి టైం రావాలి. ఆనంద్ గారు, మా నాన్నమ్మ ఎంత అందమైన పూలు తెప్పించిందో తెలుసా? రండి చూపిస్తాను. బా ఆనంద్ బాబు ఎక్కడికి పోడు, నువ్వు ఆగవే, తర్వాత చూపిద్దు కానీ. ఇది నా ప్లాన్ అంతా జడగొట్టేలా ఉంది. దీని హడావిడి తగలయ్యా. ఎవరండి ఈవిడ? నా బేబీనే ఆనంద్. భూతంలా తయారైందేంటండి? అందం పెరగాలని ఫేషియల్ చేయించుకుంటుందా ఏంటి? చేయించుకుంది, కానీ ఫేస్ ప్యాక్ అలాగే ముఖానికి అంటుకొని ఉండిపోయింది. ఎవరో డాక్టర్ వస్తారని చెప్పావు కదా, ఇంకా రాలేదేంటి? ఆన్ ద వే బేబీ. నువ్వురా చెప్తాను, పద. అయ్యో ఆనంద్ బాబు, రిటర్న్ గిఫ్ట్ల సంగతి చూడండి. ఆనంద్ గారికి వాటి గురించి తెలియదులే నానమ్మా. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. బా తెలీదంటే ఎలా కుదురుతుందే? అన్నీ తెలుసుకోవాలి కదా. అలేఖ్య, కొంచెం ఆనంద్ బాబుకి సాయంగా ఉండు. నేను అదే పనిలో ఉన్నాను నానమ్మా. ఆనంద్ గారు రండి. అమ్మా పూలు అవన్నీ ఆ రూమ్ లో పెట్టామమ్మా. సరే సరే సరే. వసుంధరా, రకరకాల పూలు చాలా తెప్పించాను. అన్ని జతగలిపి జాగ్రత్తగా కట్టి ఇల్లు మొత్తం పూలతో డెకరేషన్ చేయాలి. ఈ దెబ్బతో మనకు మంచి పేరు రావాలి. అలాగే నానమ్మా. అటెక్కడికే
అపర్ణాదేవి గారు కాఫీ అడిగారు నానమ్మ. అబ్బబ్బబ్బా, ఆ సంగతి నేను చూసుకుంటాను కానీ ముందు నువ్వు వెళ్ళి పోల్ సంగతి చూడు. వెళ్ళు, ఇప్పటికే లేట్ అయిపోయింది. వెళ్ళు, నేను చూసుకుంటాను కదా. వెళ్ళు. ఇది తీసుకెళ్ళి పాపం వసుంధరకి కాస్త వాసన చూపించండిరా. వసుంధరా, ఆ నానమ్మ, వస్తున్నా నానమ్మ. ఎరా ఏమన్నా గొడవ చేసిందా? లేదు మేడం. ఇక్కడ పని పూర్తయింది. ఇంకా దీన్ని పర్మనెంట్గా ఈ ఇంటి గడప దాటించేయాలి. రేయ్, జాగ్రత్తగా దీన్ని బుట్టలో పెట్టి పోల్తో కప్పేయండి. దీన్ని ఆ జోగ్గాడికి అప్పగించాలి. రేయ్, ఈ పూల సంచి గుర్తు సరేనా? గుర్తు పెట్టుకోండి. ఏయ్, ఎవరెక్కడా? ఈ డెకరేషన్ చేసింది ఎవరు? మిమ్మల్ని పిలిచేది ఎవరిక్కడ? ఈ డెకరేషన్ చేసింది మీరేనా? అవును సార్. ఏంటిది ఇలానే చేయడం? జస్ట్ అలా తగలగానే పడిపోయింది. ఇలాగే డెకరేషన్ చేస్తారా? అలా చూస్తారేంట్రా వెదవలారా? బాబు గారు చెప్తున్నారు కదా, చెప్పింది చెప్పినట్టు చేయండి. నువ్వు వెళ్ళు బాబు, నేను చూసుకుంటాను. ఏంటి వెళ్ళేది? అసలు ఎంగేజ్మెంట్కి డెకరేషన్ వద్దని చెప్తే ఆ వసుంధర అంతా నేనే దగ్గర ఉండి చూసుకుంటానని చెప్పింది. ఇలాగనే చేసేది? ఇంతకీ ఎక్కడుంది వసుంధర? వసుంధర! వంశీబాబు, వసుంధర డెకరేషన్ పని మీద పైనుంది. నువ్వు వెళ్ళు బాబు, నేను చూసుకుంటాను కదా. నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళు, నేను చూసుకుంటానుగా. ఎక్కడెక్కడ ఏమేమి డెకరేషన్ చేయాలో అన్నీ చెప్పిందా? ఇది మీ మనోరాల నిర్వాకం. ఎక్కడెక్కడ ఏమేమి డెకరేట్ చేయాలో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి.
రేయ్ బాబు గారు చెప్పేది జాగ్రత్తగా విని అలాగే చేయండి. నువ్వు చెప్పు బాబు, నువ్వు చెప్పు. ఆ, ఆనంద్ గారు, మీ అత్తయ్యకి మన ప్రేమ గురించి చెప్తే బాగుంటుంది కదా. అదే ఆలోచిస్తున్నాను అలైక్య గారు. త్వరగా చెప్పేస్తే ఏ నిశ్చితార్థానికి మన ఎంగేజ్మెంట్ కూడా జరిగేది కదా. అవుననుకోండి, కానీ సమయం సందర్భం చూసి చెప్పాలి కదండి. గెస్ట్లు అందరూ వస్తుంటారు. గోల కాకుండా చూడాలి. ఆనంద్ గారు, నేను వెళ్ళి ఫ్లవర్స్ కూడా తీసుకొస్తాను. ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా బాగా డిజైన్ చేయొచ్చు. అలాగా, అయితే వెళ్ళరండి. అలైక్య గారు, ఇలా వెళ్ళండి, షార్ట్ కట్ ఉంటుంది. నాకు కాళ్ళ నొప్పులు రాకుండా ఎంత కేర్ తీసుకుంటున్నారు ఆనంద్ గారు. లవ్ యూ ఆనంద్ గారు. మా ప్రేమ కథను వంశీ అన్నయ్య ఒప్పుకుంటే మా పెళ్లి జరగడం చాలా ఈజీ. ఒరేయ్, ఏంట్రా ఇంకా అక్కడే నించుని పని చేసుకుంటారు? వంశీ వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు మేడం. వెళ్ళిపోయాక ఇంకా ఇక్కడేం చేస్తున్నారా? ఆ వసుంధర్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి కదా. వెళ్ళండి, వెళ్ళి తొందరగా దాన్ని తీసుకురండి. సరే మేడం. వెళ్ళండి. రోయ్, సంచి గుర్తు మర్చిపోయారా? మర్చిపోయానా? మొత్తానికి దీని పేడ విరగడైపోవాలి ఈరోజు. ఎవరు లేదు, తొందరగా 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 ఎవరు నాయనా. ఏయ్, ఆగండి. అదేంటి పూల బొట్టను తీసుకెళ్ళిపోతున్నారు? తెచ్చిన పూలు తెచ్చినట్టే తీసుకెళ్తున్నారు, ఎందుకు? డబ్బులు ఇవ్వలేదా ఏంటి? ఇచ్చావా ఆనంద్ బాబు? మరి ఎందుకు తీసుకెళ్తున్నారు? మంచి పూలలో డ్యామేజ్ పూలు పంపించాడు ఆ ఫ్లవర్ షాప్ వాడు. అందుకే ఇవన్నీ తిరిగి ఇచ్చేసి మంచి పువ్వులు తీసుకురమ్మన్నాను వీళ్ళని. వాట్? ఈ కాకర్ల వారినే మోసం చేస్తారా? ఇప్పుడే వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వసుంధర గారు, పోలీస్ కంప్లైంటా? వసుంధర గారు, వసుంధర గారు, వసుంధర గారు, వసుంధర గారు. బాబు, బాబు, ఆనంద్ బాబు వినవయ్యా. ఇప్పుడు వసుంధర ఎందుకయ్యా? ఆ పూల షాప్ వాడు వసుంధర గారికి బాగా తెలిసి ఉంటాడు కదండి. ఇద్దరం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొస్తాం. వసుంధర గారు, వసుంధర గారు. చచ్చిన వాళ్ళారా, మీ వల్లేరా, మీ వల్లే నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. బామ్మగారు, 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 ఆగండి. మీరు జైలుకి వెళ్ళడం ఏంటండి? బాబు, ఆనంద్ బాబు, నా మనవరాల అలేఖ్యకి పెర్ఫ్యూములు కొనిద్దామని నేనే
ఆ పోలోడితో కమిషన్ బేరం కింద ఈ పూలు తెప్పించాను బాబు. వాడేమో ఇలా చేసి చచ్చాడు. బాబు, ఈ విషయం వసుంధరకు తెలియదు బాబు. ఇప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే నేను కూడా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది బాబు. అయ్యో అయ్యో. బామ్మగారు ప్లీజ్ ఏడవకండి. అలేఖ్యకు పర్ఫ్యూమ్స్ క్రీమ్స్ కావాలంటే నన్ను మాట్లాడుకోవచ్చు కదా. సర్లేండి, కంప్లైంట్ ఇవ్వను. నా బాబే నా తండ్రే. రేయ్, త్వరగా తీసుకెళ్లి మంచి పూలు తీసుకురండి. రే, బాబు చెప్పాడు కదా, తొందరగా తీసుకెళ్ళండి. తొందరగా. జాగ్రత్త జాగ్రత్త. ఓరే జాగ్రత్త రే. బాబు చాలా సంతోషం నాయన, కంప్లైంట్ ఇవ్వలేదు. రే, మంచి పూలు తీసుకురండి రా. అలాగే మేడం. బామ్మగారు, రిటర్న్ గిఫ్ట్లు రెడీ చేసాం. చాలా సంతోషం నాయన. మీ అన్నయ్య ఎంగేజ్మెంట్కి నువ్వు చాలా కష్టపడుతున్నావు. అలేఖ్య గారు వస్తే ఫైనల్ టచ్ ఇస్తాం. అలాగే బాబు, అది రాగానే నీ దగ్గరికి పంపిస్తాను కదా. నువ్వు వెళ్ళు బాబు పైకి. వెళ్ళు. అమ్మయ్యా, గండం గడిచింది, లేకపోతే కొంప మునిగిపోయేది. వసుంధర, ఈ దెబ్బతో నీ పని అవుట్. ఇంకా నా మనవరాలు అలేఖ్య జీవితం సుఖాంతం. నా ఫేస్ నాకే అసహ్యంగా ఉంది. కొంచెం ఓపిక పట్టు బేబీ, అయిపోతుంది. మొహమే గుర్తుపట్టకుండా పోతుందేమో. బేబీ తోలుబీకే పనులు ఎంతవరకు వచ్చాయి? డాక్టర్ ఇంకా రాలేదా? నువ్వు బతుకొచ్చా మళ్ళీ? నీకు శుభవార్త చెప్పడానికి. డాక్టర్ వస్తేనే దానికి గుడ్ న్యూస్. అలా ఉంది దాని పరిస్థితి. నక్షత్ర జీవితానికి అడ్డుగా ఉండే వసుంధరని ఇంట్లో నుంచి పంపించేశాను. అది కదా మీకు శుభవార్త. ప్లాన్ ఫినిష్ చేసావా? మరే, ఈ కాంతమ్మ మజాక. గ్రేట్ బేబీ, బీ హ్యాపీ. ఈ పాటిక జోగేంద్ర గాడికి దగ్గరలోనే ఉండుంటుంది. బిగ్ రిలీఫ్ మామ్. ఇక నేను బావా హ్యాపీగా ఉంటాం. ఎక్స్క్యూజ్ మీ. రండి డాక్టర్ గారు. రామ్మా డాక్టర్, తొందరగా. డాక్టర్ తనే. నీకోసమే ఎదురు చూసి నీరసం అయిపోయారు. ఏమైంది? ఫేషియల్ టైంలో గమ్ లాంటి కెమికల్ కలిపాను. పొరపాటుగా నేనే అప్లై చేసుకోవడం వల్ల ఇలా జరిగింది. అయ్యో, ఇప్పుడు ట్రీట్మెంట్ చేసినా కూడా రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పలేను. అలాగే ఉంచితే వచ్చే గెస్ట్లు నవ్వుతారు డాక్టర్. భూతంతో నిశ్చితార్థం అని బెంబేలెత్తిపోగలరు. ఏదో ఒకటి చేసి ఆ మొహం మీద పెచ్చులు ఓడదీయండి. బలవంతంగా తీస్తే బ్లడ్ వస్తుందండి. ఆల్రెడీ వచ్చింది. మమ్మీ తుడిచింది. ఏం రియాక్షనో పాడో. ఏది ఏమైనా సాహసం చేస్తేనే ఫలితం వస్తుందమ్మాయి. ఇక నీ ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకో. డాక్టర్, జెల్ పూసి ట్రై చేయండి. ఎంతవరకు వస్తే అంత మంచిది, సరేనా? తొందరగా చేయండి. ఐ విల్ ట్రై. ఇలా కూర్చోండి.
ఆపరేషన్ అయిపోతుంది. మంటగా ఉంది డాక్టర్. బేబీ బేబీ కొంచెం ఓర్చుకో. మమ్మీ మంటతో చూడు కాసేపట్లో తగ్గిపోతుంది. త్వరగా తీసేయండి. బా, నా వల్ల కావట్లేదు. బా, మంటగా ఉంది డాక్టర్. అయిపోయిందమ్మా. డాక్టర్ ఇంకా తీసేయొచ్చా? 1 minute. పిల్లల ఆలోచనలు ఇలాగే ఉంటాయి. ఏదైనా లోతుగా ఆలోచించేస్తే బాగుండే.